బీజేపీ కూటమికి మహారాష్ట్ర ఓటర్లు పట్టం కట్టారు. మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్ నాయకత్వంలోని మహాయుతి డబల్ సెంచరీ మార్కును దాటిపోయింది. మహావికాస్ అఘాడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2 అంకెలకే పరిమితమైంది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించింది బీజేపీ. ఇక దీనిపై ఉన్నటువంటి ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. చందు, మహారాష్ట్ర ఎన్నికలు దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా ఎప్పుడు ఎన్నికలు అవుతాయా, ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు మొత్తం మీద మాత్రము కొద్దిసేపటి క్రితమే ఒక క్లియర్ పిక్చర్ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రము కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. దాదాపు 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పటి వరకు బీజేపీ 230 స్థానాలు క్లీన్ చిట్ చేసినటువంటిది ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా పరిణామాలు మనము ఇతర రాష్ట్రాలను చూసుకుంటే అటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు హర్యానా రాష్ట్రం కానీ 2 రాష్ట్రాలను చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్టే మరి ఇక్కడ కూడా కొంత మనకు కనిపిస్తుంది. అటు జార్ఖండ్లో కానీ ఇటు మహారాష్ట్రకు సంబంధించింది. జార్ఖండ్లో కూడా మహాయుతి వస్తుంది అన్నటువంటిది ఎగ్జిట్ పోల్స్ రావడము, తర్వాత ఇక్కడ కూడా మహాయుతి వస్తుంది అన్నటువంటిది ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ రావడం. కానీ అక్కడ వచ్చేసేసి కొంత ఇక్కడ మనకు తారుమారైనటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ఒకటి మన ఫస్ట్ పాయింట్గా చెప్పవచ్చు. ఇంకా ఇక్కడ మన రెండో పాయింట్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అన్నది చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ పరిణామం మహారాష్ట్ర ఎన్నికల్లో. మనం మధ్యాహ్నం చాలా ఎక్స్క్లూజివ్ మనము చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ది, తర్వాత చాలామంది ఇంటర్వ్యూస్ కూడా మనం తీసుకున్నాము. వాళ్ళు చెప్పేటటువంటిది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడము, మహారాష్ట్రలో ఎన్నికల్లో రావడం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు, మరాఠీ ప్రజలు అందరూ కూడా ఆ క్యాంపింగ్లో మొత్తం అంతా పాల్గొనడము, అప్పటికే కంపల్సరీ ఇక్కడ మహాయుతి విజయం సాధిస్తున్నటువంటిది మాకు ముందే తెలుసు అన్నటువంటి ప్రజల యొక్క స్పందన కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఏపీకి తర్వాత ఇక్కడ మహారాష్ట్రకి ఒక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఏపీలో కూడా అక్కడ టీడీపీ ప్రభుత్వము అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆయనకు భరోసా ఇచ్చి, అంటే ఆపదలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి. మనము టోటల్ హిస్టరీ చూసుకుంటే అంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో కూడా కొంత బీజేపీ కూడా సంశయించింది. అంటే ఈసారి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా రాదన్నటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఆ సమయంలో అంటే ఏపీలో ఏ విధంగా అయితే కూటమిని నిలబెట్టుకుని ముందుకు నడిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అదే స్ట్రాటజీ తోటి పవన్ కళ్యాణ్కి అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ముఖ్యమైనటువంటి బాధ్యతను ఈ నెల 6న ఢిల్లీకి పిలిపించి ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారికి అప్పగించడం జరిగింది. అక్కడి నుంచి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, మార్పులు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మొత్తము మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే ప్లేసెస్ ఉందో సెలెక్టెడ్ ప్లేసెస్ని ఇక్కడ క్యాంపింగ్కి మాత్రం ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఎవరైతే పబ్లిక్ ఉంటారో అక్కడ వీకెండ్స్ అన్నటువంటిది ఇక్కడ డేట్ ఏదైతే సెలెక్ట్ చేశారో కరెక్ట్గా పీపుల్కి క్యాచ్ అయ్యేటటువంటి డేట్స్ని ఫిక్స్ చేయడము, వారి యొక్క స్ట్రాటజీ తోటి ముందుకెళ్లడంతో ఈ విజయం సాధించింది. అయితే ఇక్కడైతే మహారాష్ట్రలో బీజేపీ మరి పుంజుకుంటుంది అన్నటువంటి కొంత డైలమాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పగించడము, ఇక్కడ ఆ స్ట్రాటజీ తోటి ముందుకెళ్లడము, టోటల్ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడము, టోటల్ ఏదే ప్లేసుల్లో క్యాంపింగ్ చేశారో అందరూ కూడా విన్ అయినట్లు కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ఒకవైపు అంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకు అజిత్ పవార్ కానీ, తర్వాత ఏక్నాథ్ షిండే కానీ, తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, వీళ్ళందరూ కూడా మేం సీఎం అన్నటువంటి నిన్నటి నుంచి వచ్చేటటువంటి వార్తలకు కూడా, అంటే అక్కడ ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి ఏదైతే కంట్రోలింగ్ ఉందో, అంటే ఏది కూడా ఎక్కడ ఇష్యూ కాకుండా సమస్యని సద్దుమణిగించే విధంగా సానుకూలంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొని ముందుకెళ్లారు. అదే విషయాన్ని ఇప్పుడు మనకు కొద్దిసేపటి క్రితం ముగ్గురు కూర్చొని, అటు అజిత్ పవార్ కానీ, ఏక్నాథ్ షిండే కానీ, తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ముగ్గురు కూర్చొని ఒకటే ప్రెస్ మీట్లో మేమంతా ఒకటే,
మేము ఖచ్చితంగా అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మేము అందరితో కలిసి ముందుకెళ్తాము. ఇది మహారాష్ట్రకు అంటే ఎవరైతే శ్రీమూర్తులు ఇచ్చినటువంటి విజయం అన్నటువంటి ఒక స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అయ్యారు. అంటే అక్కడ ఏపీలో ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ తర్వాత టీడీపీ ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రాటజీ ఉందో అదే సేమ్ స్ట్రాటజీని ఇక్కడ మహారాష్ట్రలో కూడా అదే స్ట్రాటజీ తోటి ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో అదే స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళి ఇక్కడ విజయం సాధించారు. ఇది ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం, ఇక్కడ లడికి యోజన ఏదైతే అంటే లేడీస్కి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో, అంటే లడికి బెహన్ యోజనకు సంబంధించినటువంటిది, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ స్కీమ్ వలన కూడా ఇంకా ఏదైతే ఇక్కడ శ్రీమూర్తులకు ఒక పొదుపు, ఒక ముందు భవిష్యత్తుకు కూడా మంచి ఉపయోగకరమైనటువంటి పథకం అనేది కూడా బాగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా టీం ఉందో ఆ టీం అంతా కూడా ప్రజల్లో బాగా తీసుకుని వెళ్ళింది. ఇదొక అంశం. తర్వాత ఇక్కడ మనకి ధారావి ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ధారావి ప్రాజెక్టు బాంబేకి ఒక గుండకాయ లాంటిది. ధారావి ప్రాజెక్టు దాదాపు 2 సంవత్సరాల క్రితము దీనికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది ధారావి ప్రాజెక్టు నివాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొత్త బిల్డింగ్స్ కట్టిస్తామన్నటువంటిది ఒక టోటల్ సర్వే అంతా చేయించి వాళ్ళకు ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ప్రకారము ఈసారి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ధారావి ప్రాజెక్టు ద్వారా కొత్త బిల్డింగ్స్ తీసుకెళ్తామన్నటువంటిది ఏదైతే నినాదం ఉందో ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళారు. అయితే ఇక్కడ ఏదైతే శివసేన ఉందో చాలా ఇక్కడ ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేసిందన్నటువంటి ఎవరైతే ఇక్కడ రాజకీయ పరంగా విశ్లేషించేటటువంటి సీనియర్లు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ధారావి ప్రాజెక్టుని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని శివసేన ఇక్కడ ప్రత్యేకంగా తన మేనిఫెస్టోలో చెప్పింది. అంటే మన గ్రౌండ్ రిపోర్ట్లో 10 రోజుల క్రితం మనము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ మన గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలామంది మాకు ధారావి ప్రాజెక్టు వస్తే ఖచ్చితంగా మాకు మరికి మంచి జీవితాలు, మా పిల్లలు కనీసం ఉండడానికి చిన్న ఇల్లు లాంటిది, గుడిసె లాంటిది దొరుకుతుంది అన్నటువంటి ఆశతో ఉన్నాము. ఖచ్చితంగా మాకు ధారావి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అన్నటువంటి విషయాన్ని కూడా చాలామంది ఓపెన్గా చెప్పారు. అంటే ఇక్కడ శివసేన, కాంగ్రెస్ ఏదైతే మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో ఉందో ధారావి ప్రాజెక్టుని మేము అప్రూవల్ చెయ్యము, ముందుకు దాన్ని రద్దు చేస్తామన్నది చూడు, ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుండి వచ్చేటటువంటి స్పందన. మరి ఇక్కడ మనకి కొంత వర్లి అనేటువంటి కీలకమైనటువంటి ప్రాంతం, తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడ ఉంటారు. వర్లి తర్వాత మనకు నాసిక్, నాగ్పూర్, సోలాపూర్, తర్వాత పూణే అనేక ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు టోటల్ ఎంటైర్ దాదాపు కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎవరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా ఒక భరోసా అనేది ఇవ్వలేదు. కానీ ఈసారి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో వచ్చి క్యాంపింగ్ చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వారు చెప్పినటువంటి విషయాలను విని దానికి వెంటనే స్పందించి మీకు కావాల్సినటువంటి చిన్నవే, అంటే వారు వెళ్ళేటటువంటిది ఏదైతే రవాణా వ్యవస్థ ఉందో ట్రైన్స్కి సంబంధించింది, ఈ అంశాలన్నిటిని కూడా ఖచ్చితంగా నేను కేంద్ర మంత్రులతో మాట్లాడుతాను అని వెంటనే స్పందించడము, వాటికి వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా ఇక్కడ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తెలుగు వాళ్ళకి ఒక నమ్మకం అనేది వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఏపీకే కాదు టోటల్ ఎంటైర్కి సంబంధించినటువంటి వ్యక్తి మాకు ఉన్నారు అన్నటువంటి ఒక మార్పు అనేది కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమని చెప్పవచ్చు. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. వైసీపీకి మండలిలో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్